ద్రాక్షారామం టెంపుల్. ఇది నంది. ద్రాక్షారామం టెంపుల్. దేవదేవ దేవదేవ మహాదేవ మహాదేవ నీలగ్రీవ నీలగ్రీవ సదాశివ సదాశివ భవనాతీత భవనాతీత భూతేశ భూతేశ భీమనాథ భీమనాథ నమస్తుతే నమస్తుతే మాణిక్యాంబ మాణిక్యాంబ సమేత భీమేశ్వర భీమేశ్వర స్వామినే స్వామినే ప్రార్థన పూర్వక నమస్కార సమర్పయామి. స్వామివారి జీవన కలిగి ఉంటే అన్నదానం కలిగి ఇలాంటి దాతలు బ్రాహ్మణ భోజనాత్మ వచ్చి ఉంటే ఆనందంగా బొట్టు బయట అండి. ఓకే, రైట్ అండి. ఎమోషనల్. గోత్రాలు చెప్తారా అని అంటారు, డబ్బులు అడుగుతారు. ఏం చెప్పట్లే ఇంకా అయితే. అందరూ అంతే ఇక్కడ. గుండెలో వేస్తే దేవుడికి వెళ్తుంది. నువ్వు ఇక్కడ ఉండి వస్తుంది, దానికి ఉంది డబ్బులు దేవుడికి వెళ్తుంది. దేవుడి పనులు కావాలి. ఇంకా తెచ్చి దేవుడికి వేయచ్చు కదా, నువ్వు వెయ్యి ఉన్నావు కవర్లో పెట్టేది అవి. కవర్లు పెట్టి ఒక అట్టుపండి కావాలి. తిను అంతేనా దేవుడి లోపలికి అలా ఏం లేదా? రెనోవేషన్ చేస్తున్నారు మొత్తం. ఆడ మొత్తం రెనోవేషన్ అవుతుందంట. ద్రాక్షారామం. జలం పోయడం ఏమి తినకుండా చేసుకోవాలి. తదాస్తున్నాం కదా, అయిపోయింది. ఏమండి ఒక ప్రదక్షిణ చేసి లోకేష్ ఈరోజు వెదర్ కొంచెం కూల్గా ఉంది. బంధు అంటూ నేనే చూడలేకపోతున్నాను. జరుగు 2 నెలలు బంధు అందరికీ. అంటే మన పిల్లలకు ఉండాలని చెప్పి రిపేర్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చింది. చెప్పండి. దేవదేవ దేవదేవ పిల్లలకు ఉండాలని చెప్పి కొన్ని మరామతులు చేస్తున్నారు, దానివల్ల ఆగి అమలు ఇట్టే ఉండాలి. ఆయనకి అడం పట్టింది. అందరూ మంత్రాలు చెప్పండి. దేవదేవ దేవదేవ మహాదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భవనాతీత భూదేశ ఏమనాథ నమస్తుతే మూలకం బ్రహ్మరూపాయ అద్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వక్షరాజాయ నమో నమః. దేహో దేవాలయ ప్రోత్స జీవోదేవ సనాతన సజేతు అజ్ఞాన నిమ్నం స్వాహం భావేన పూజయేతు. దీంతో నీళ్ళు తేవాలి. మనం నీళ్ళు పోయాలి, పాలు పోసాం కదా, నీళ్ళు
దాన్ని నేను వెలిగేస్తా ఇంటికి. నేను తేవాలి నేను ఇది పట్టుకున్నావు. నేను వస్తా. అన్నీ తినరా అన్నీ సరే చెప్పిన వెంటనే వినాలి. సో గైస్ మనమైతే మా డాడీ ఇప్పుడు నీళ్ళు తీసుకొని ఆ దొరికి వేయాలి. అందరూ ఇక్కడ వచ్చి ఈ మంత్రాలు చెప్పండి. అలా నిలబడి ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు. అందరూ రండమ్మా, అందరూ చెప్పండి. ద్రాక్షారామం ఏమండి, అందరూ శివలింగం చూస్తూ మంత్రాలు చెప్పాలి. వైశామాసులు వచ్చారు, ఆయనే బ్రహ్మసూత్రం శివుడు. మనకి చాగంటి కోటేశ్వర గారు చెప్పిన శివుడు. చెప్పండి. ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం దర్శనం ఫలితం. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు చెప్తే 1,000 యజ్ఞాలు ఫలితం పొందుతారు. అలా శివలింగాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ చెప్పండి. సౌరాష్ట్రే సోమనాథంత శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాలం ఓంకారం మమలేశ్వరం ప్రజ్వల్య వైద్యనాథ